ఏపీలో గత వైసీపీ సర్కార్ చేసిన కుంభకోణాలపై ప్రస్తుత కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఏపీలో దుర్మారం రేపుతున్న మద్యం కుంభకోణంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. మద్యం కుంభకోణాన్ని బట్టబయలు చేసేందుకు ఏపీ సిఐడి దర్యాప్తును స్పీడప్ చేసింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి చేతిలో జగన్ జాతకం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వాసుదేవ్ రెడ్డిని సిఐడి అధికారులు విచారిస్తున్నారు. వాసుదేవ్ రెడ్డి ఇంట్లో సోదాల్లో పలు కీలక పత్రాలు లభ్యమైనట్లు సమాచారం. విచారణలో మద్యం కుంభకోణం ఆధారాలను సిఐడి అధికారులు సేకరించారు. దీంతో వైఎస్ జగన్ మెడకు మరింత ఉచ్చు బిగుస్తున్నట్లుగా అయింది. విచారణలో వాసుదేవరెడ్డి అనేక విషయాలు వెల్లడించినట్లుగా సమాచారం. గుంతకల్ రైల్వే డివిజన్లో పనిచేసిన నాటి నుంచి జగన్తో ఉన్న సాన్నిహిత్యంపై సిఐడి ఆరా తీస్తోంది. అంతర్గత మద్యం కమిషన్లపై కీలక ఆధారాలను కూడా సిఐడి సేకరించింది. మద్యం కుంభకోణంలో జగన్ ప్రమేయంపై సిఐడి లోతైన విచారణ చేస్తోంది. ఓవరాల్ గా ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు లైవ్ ద్వారా అందిస్తారు. టీవీరావు, చెప్పండి, గత ప్రభుత్వంలో చూస్తే అటు మద్యం కుంభకోణాలకు సంబంధించి ప్రస్తుతం కూటమి సర్కార్ అయితే ఫోకస్ పెట్టింది, ఆరాధిస్తుంది. దీనికి సంబంధించి అటు సిఐడి కూడా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? వాసుదేవరెడ్డి డిజిటల్ మద్యం ఏదైతే వాసుదేవరెడ్డి అరెస్టు తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి అంశాలను బట్టి ముందు పెద్ద పెద్ద తిమింగళాలనే బయటికి లాగొచ్చనేటటువంటిది కూటమి ప్రభుత్వం లక్ష్యంగా తెలుస్తోంది. మరి ఇందులో భాగంగా ఏదైతే మద్యానికి సంబంధించినటువంటి ఏదైతే మద్యం కార్పొరేషన్ చైర్మన్ డిస్టిలరీస్ వీటికన్నిటికీ కూడా చైర్మన్గా వ్యవహరించినటువంటి వాసుదేవరెడ్డి వ్యవహారం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. మరి ఇతడిపై గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఇటువైపు జనసేన అయితేనేమి, ఇటువైపు టీడీపీ అయితేనేమి పెద్ద ఎత్తున మద్యంలో అవకతవకలు జరుగుతున్నాయి. దీంట్లో సంబంధించి నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలను హరించేస్తున్నారనేటటువంటిది పెద్ద ఎత్తున అప్పట్లో పెద్ద ఎత్తున దీనిపై విచారణ జరగాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. మరి అయినా కూడా ఒంటెద్దుపోకడతో అప్పట్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టించుకోకుండా తన పంథా ఏమాత్రం మార్చుకోలేదు. అయితే ఈ బెవరేజెస్ అండ్ కార్పొరేషన్ మాజీ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి అరెస్టుతో ఏదైతే జగన్ గుట్టంతా బయటపడుతుందా అనేటటువంటి విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు కూడా పరారీలో ఉన్నటువంటి వాసుదేవరెడ్డి అనూహ్యంగా 2 రోజుల క్రితం బెంగళూరులోని యలహంక సమీపంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఉందో ఆ ప్యాలెస్కి సమీపంలో ఓ హోటల్లో ఉన్నటువంటి వాసుదేవరెడ్డికి ఫిర్యాదు సమాచారం అందించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విచారణకు హాజరు కావాలని పిలిచిన మీదట ఇప్పుడు అందుబాటులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో వాసుదేవరెడ్డి ఇంట్లో కూడా సిఐడి భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో కూడా పెద్ద ఎత్తున ఆధారాలు కూడా లభ్యమైనటువంటి పరిస్థితి. మరి ఈ తనిఖీల్లో కీలకమైన పత్రాలు లభ్యం అవ్వడంతో పాటుగా ఇంకా అనుకోని కొన్ని అంశాలు కూడా తేటతెల్లమయ్యాయి. మరి ప్రధానంగా చూస్తే ఇందులో ఎవరికైతే కమిషన్లు ముట్టాయో, ఎవరికైతే ఇందులో అన్యాక్రాంతంగా పర్మిషన్లు ఇచ్చారో, ఎవరికైతే డిస్టిలరీస్లో ఎక్కువగా కొనుగోళ్లు చేసిన డిస్టిలరీస్ ఎన్ని, వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు వెలుగులోకి రాబోతున్నాయి. మరి ప్రధానంగా బూమ్ బీమ్ బీర్ అని రకరకాలుగా ఇది గవర్నర్ మెడల్ అని, పవర్ స్టార్ అని, 5 స్టార్ అని రకరకాల పేర్లతో దాదాపుగా 100ల కొద్ది బ్రాండ్లను వెలుగులోకి తీసుకొచ్చారు. వీటన్నిటిపైన కూడా విచారణ జరగాలని పెద్ద ఎత్తున గతంలో టీవీరావు, మీరు చెప్తున్నారు వాసుదేవ ఇంట్రో చూస్తే అటు కీలక ఫైళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారని. ఈ కీలక ఫైళ్లకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా అందుతున్నాయా? అలాగే మాజీ సీఎం జగన్ ప్రమేయంకు సంబంధించి ఈ కీలక ఫైళ్లు ఏమైనా తెలుస్తున్నాయా? దీనికి సంబంధించి ఇంకా ఎవరినైనా విచారించే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారా? ప్రస్తుతం బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి గత కొంతకాలంగా అన్యోన్యత అనుబంధం కూడా ఉంది. మరి ఈ సాన్నిహిత్యంగా ఉండేటువంటి వీరిరువురు కూడా ఇప్పుడు ఏదైతే 2019కి ముందు నుంచే వీరి పరిచయం ఉంది. మరి ఆ స్నేహాన్ని కాస్త ఇప్పుడు 2019 నుంచి 2024 మధ్య ఈ మద్యం కుంభకోణంలో కీలకంగా ఏదైతే వాసుదేవరెడ్డి వ్యవహరించారు, అసలు వైసీపీ ప్రభుత్వం అయితే మద్యం నిషేధిస్తాము అనేటటువంటి నినాదంతో అధికారంలోకి వచ్చి ఆ తర్వాత మద్యమే ప్రధాన ఆదాయంగా మార్చుకొని
మద్యం కుంభకోణాలనే పెద్ద ఎత్తున చేసింది అనేటటువంటి ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ మద్యానికి సంబంధించి అసలు ఎవరికెవరికి ముడుపులు అందాయి, ఎవరికెవరికి ఎంతెంత కమిషన్లు ఇచ్చారు, అయితే ఎవరికెవరికి లబ్ధి చేకూరింది, అసలు జగన్మోహన్ రెడ్డికి ఎంత లబ్ధి చేకూరింది, ఇటువైపు వాసుదేవరెడ్డికి ఎంత లబ్ధి చేకూరింది, ఇటువంటి ప్రధాన అంశాలపైనే ఏదైతే సిఐడి ఇప్పుడు విచారణ కొనసాగిస్తోంది. మొత్తం 60,000 కోట్ల రూపాయలకు పైగా స్కామ్ జరిగినట్టుగా ఇక్కడ ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అయితే ఈ 60,000 కోట్ల రూపాయలు ఏ రూపంలో ఎలా దారి మళ్ళాయి, ఎలా చేతులు మారాయి, ఈ ముడుపుల సంగతి ఏంటనే దానిపై కూడా కీలకంగా కూపీలాగుతున్నటువంటి అంశం. ప్రధానంగా డిజిటల్ పేమెంట్స్ అనేటటువంటిది కనీసం చిన్న స్థాయి రోడ్డు మీద బడ్డీ కొట్టులు అలాగే తోపుడు బళ్లపై కూడా డిజిటల్ పేమెంట్స్ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి డిజిటల్ పేమెంట్స్ ఏదైతే ఏపీలో ఉన్నటువంటి మద్యం దుకాణాల్లో ఎందుకు లేదు అనేటటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మద్యం తాగేటటువంటి కన్జ్యూమర్స్కి ఏదైతే పోర్టబుల్గా ఉందా లేదా అనేటటువంటిది కూడా లేకుండా అనారోగ్యం పాలైపోయినటువంటి ఈ మద్యం తయారీకి విధానం ఏ విధానాన్ని ఎంచుకున్నారనేటటువంటిది కూడా ఇక్కడ తేలాల్సి ఉంది. అంతేకాకుండా గతంలో నాణ్యకరమైనటువంటి మద్యం దాదాపుగా చంద్రబాబు నాయుడు సమయంలో 32 బ్రాండ్లను విడుదల చేస్తే వాటినన్నింటినీ కూడా కుదించి కేవలం నాణ్యమైన బ్రాండ్లు 2టిని మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఏపీలో ప్రమోట్ చేయడం జరిగింది. మరి వీటి స్థానంలో వచ్చినటువంటి బ్రాండ్ల సంగతి ఏంటి, వీటికి వాడినటువంటి డిస్టిలరీస్ దగ్గర కొనుగోళ్లు ఎంత మాత్రం జరిగాయి, వీటన్నిటి వ్యవహారాలు కూడా ఇప్పుడు సిఐడి లాగబోతోంది. మరి కీలకమైన వ్యక్తిగా చెప్పుకునేటువంటి వాసుదేవరెడ్డి తాను ఏదైతే ఈ పదవిలోకి వచ్చిన నాటి నుంచి కూడా మధ్యవర్తులు, తెరచాటుగా జరుగుతున్నటువంటి వ్యాపారాలు, కమిషన్లు, ఒప్పందాలు, కాంట్రాక్ట్లు, ఈ అన్ని విషయాలను కూడా దీనిలో చొప్పించి మరి ఆయన చేసినటువంటి నిర్వాహకంతో పాటు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు కూడా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వాసుదేవరెడ్డిపై విచారణ కూలంకషంగా కొనసాగుతోంది. మరి ఈ విచారణలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏ పాటిదో, ఆయన పాత్ర ఎన్ని వేల కోట్లు మాయమయ్యాయో తేలాల్సి ఉంది. అంతేకాకుండా 25 సంవత్సరాలకు కాను ఈ డ్రింకర్స్ ఎవరైతే పోర్టబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ మందు తాగే వాళ్ళని ఈ పెట్టుబడులు ఈ రాబడిని మొత్తాన్ని కూడా బ్యాంకుల్లో తనఖా పెట్టి మొత్తం దాదాపుగా 25 సంవత్సరాలకు కాను 15,000 కోట్ల రూపాయల రుణాలను కూడా ఈ మద్యం మీద పొందినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ మద్యం మీద పొందినటువంటి ఈ 15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మొత్తం కూడా దారి మళ్ళినట్టుగా కూడా ప్రాథమిక విచారణలో సిఐడి చెప్తోంది. మరి ఈ సిఐడి పట్టుకున్నటువంటి ఈ అంశంలో కీలకంగా ఎవరు వ్యవహరించారు, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి, అలాగే వాసుదేవరెడ్డి పాత్ర ఏంటి, దీనిలో కమిషన్దారులు ఎవరు, కమిషన్లు ఎవరికెవరికి ఇచ్చారనే అవన్నీ కూడా తేలాలంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం వాసుదేవరెడ్డి నోరిప్పితే ఈ బూమ్ బీర్ అనేటటువంటిది కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వ్యవహారాలన్నీ కూడా తేల్చటమే ప్రధాన కర్తవ్యంగా సిఐడి ఇప్పుడు విచారణ జరుపుతోంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ టీవీరావు.